హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం మష్రూమ్ బిర్యానీ చేసుకుంటున్నామండి. మష్రూమ్ తీసుకున్నాం. ఒక పావు కేజీ ఉంటాయండి. ముక్కల కింద కోసుకుని టమాటా ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కొత్తిమీర, బిర్యానీ సరుకులు తీసుకున్నామండి. బిర్యానీ గిన్నె పెట్టుకుని అందులో కొద్దిగా నెయ్యి, కొద్దిగా నూనె వేసుకుని ఫస్ట్ అయితే బిర్యానీ సరుకులు వేసుకున్నామండి. బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు బాగా మగ్గనివ్వాలండి. ఉల్లిపాయలు బాగా వేగిపోయినాయండి. తర్వాత పచ్చిమిరకాయలు వేసుకున్నాం. టమాటాలు కూడా వేసుకున్నామండి. టమాటాలు బాగా మగ్గనివ్వాలి. మొత్తం అన్నీ మగ్గిపోయినాయండి. ఇప్పుడు 2 స్పూన్లు అల్లం పేస్ట్ వేసుకున్నామండి. అల్లం పేస్ట్‌లో కూడా పచ్చివాసన పోయే వరకు మగ్గనివ్వాలండి. మొత్తం అన్నీ మగ్గిన తర్వాత ఇప్పుడు మష్రూమ్స్ వేసుకుని కలుపుకోవాలి. మసాలాలో మష్రూమ్స్ అన్నీ కూడా బాగా మగ్గనివ్వాలి. మగ్గిపోయిన తర్వాత ఒక 2 గరిటెలు పెరుగేసుకుంటున్నామండి. పెరుగేసుకుని అటు ఇటు కలిపి ఒక్క 5 నిమిషాలు ఉంచిన తర్వాత బాగా మష్రూమ్స్ అన్నీ కూడా బాగా మగ్గుతాయి. మగ్గిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అన్నీ కూడా మగ్గిపోయినాయండి. మగ్గిన తర్వాత 1 కేజీ రైస్ నానబెట్టి ఉంచుకున్న రైస్ అంతా ఇప్పుడు అందులో వేసేస్తున్నామండి. వేసుకుని అటు ఇటు కలపాలి. బాగా రైస్ అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు 1 లీటర్‌న్నర వేడి నీళ్ళు వేసుకుంటున్నామండి. వేడి నీళ్ళు వేసుకుని ఒక్కసారి గరిటె పెట్టుకుని అటు ఇటు తిప్పుకుని చూడండి. ఉడుకుతున్నప్పుడు మూత పెట్టి దాని మీద బరువు పెట్టాలండి. బరువు పెట్టడం వల్ల దమ్ము మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. దాంట్లోకి నిమ్మకాయ ముక్కలు, పెరుగు చట్నీ కూడా రెడీ అయిపోయిందండి. చూడండి పెరుగు చట్నీ ఎలా ఉందో. ఇప్పుడు బిర్యానీ ప్లేట్లో పెట్టుకుని పెరుగు చట్నీ వేసుకుని తింటమేనండి లేటు. చూసారా బిర్యానీ పెట్టేసుకుంటున్నాను. సూపర్‌గా వచ్చిందండి బిర్యానీ. పెరుగు చట్నీ కూడా వేసేసుకున్నాను. టేస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే బిర్యానీ రైస్ తింటున్నానండి కలుపుకుని. సూపర్‌గా వచ్చిందండి. తర్వాత ఒక మష్రూమ్ తీసుకుని తిన్నాను. అదిరిపోయిందండి. సూపర్‌గా ఉంది. బాగా వచ్చిందండి మష్రూమ్ బిర్యానీ. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి ఒకసారి. ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి.